అందరికీ నమస్కారం. ఈ ప్రకటన చూసారా? ఎంత జుగుప్సాకరంగా ఉందో. అద్దెకు వస్తువులు తీసుకోవడం వరకు అర్థం చేసుకోవచ్చండి. కానీ అద్దెకు మనుషుల్ని తీసుకునేంతగా మన సంబంధాల విలువ తగ్గిపోయిందా? దీని గురించి చెప్పే ముందు ఇంకొకటి చెప్పనా? ఒక యువతి పెళ్లి వేడుకకు తనకు స్నేహితులు లేరట. ఒక్కతే ఉంది, ఎక్కడో చదువుకొనొచ్చింది. సోషల్ మీడియాలో ఒక సేవ ద్వారా అద్దె స్నేహితులు వస్తారని తెలుసుకుని, కొంతమందికి డబ్బిచ్చి కార్యక్రమానికి తీసుకొచ్చింది. నిజమైన స్నేహితుల్లాగే అన్నీ చేశారు. అనుబంధాలు, ఆత్మీయత ఉన్నట్టు, స్నేహంగా ఉన్నట్టు ప్రవర్తించారు. తిన్నారు, తాగారు, డబ్బిచ్చింది తీసుకుని వెళ్ళిపోయారు అంతే. కానీ వచ్చిన బంధువులందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఫోన్లో ఫోటోలు మాత్రం మిగిలినయి. మనసులో మాత్రం నిజమైన అనుబంధం ఉండదు కదండీ! ఇక్కడ అయిపోయింది కార్యక్రమం. మరో కార్యక్రమానికెళ్ళి అక్కడ ఇదే విధమైన నటన. అది ఒక వృత్తిగా ఎంచుకున్నారు వాళ్ళు. కానీ ఇందులో అనుబంధాల విలువ ఏమైనా ఉంటుందా అండి? శాశ్వతమైన అనుబంధాలా ఇవేమైనాను? అద్దెకు అనుబంధాలేంటండి? ఎంత దిగజారిపోతున్నాం మనం వినడానికి. ఎంత జుగుప్సగా ఉందండి ఈ భావన. సాంకేతికత పెరగడం తప్పు కాదండి. కానీ మనుషుల మధ్య అనుబంధాలను కూడా అద్దెకు తీసుకునే స్థితికి మనం చేరకూడదు కదండీ! సోషల్ మీడియాలో కనిపించే కొత్త ట్రెండ్లను చూసి వెంటనే నమ్మకండి. ముఖ్యంగా డబ్బు, వ్యక్తిగత సమాచారం లేదా కలుసుకోవడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అద్దెకు ఇల్లు తప్పదు. కారు అవసరాన్ని బట్టి. ఇవన్నీ విన్నాం. కానీ అద్దెకు స్నేహం ఎలా వస్తుందండి? స్నేహం అంటే అసలు అంతటి మధురానుభూతి ఇంకేమైనా ఉంటుందా? మంచి స్నేహితుడు ఉండడం అన్ని ఐశ్వర్యాల కన్నా గొప్పదని నా భావనండి. అలాంటి స్నేహం కూడా అది కాక అద్దెకు తోడంట. తోడంటే తోడు అంటే ఏంటండి? జీవితాంతం తోడుగా ఉండే ఆలుమగలనే తోడు నీడ అంటారు. ఆ తోడు కూడా గంటకింతని. చూసారు కదా ఈ ప్రకటన. ఏంటండి ఈ జుగుప్స? ఎలా బ్రతుకుతున్నాము? ఎలా ఏంటి ఈ నాగరికత వెర్రితలలేస్తోందా అండి? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సోషల్ మీడియాలో రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అని ప్రకటనలు, సేవల గురించి చర్చ జరుగుతోందండి. గంటల ప్రాతిపదికన తోడుగా ఉండడం, కాపీకి రావడం, సినిమా లేదా షాపింగ్‌కు పలానా రేట్లు ఈ ప్రచారం అవుతున్నాయండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ప్రకటన నిజమైనవి అని నమ్మకండి. ఇలాంటి ఆఫర్లతో మోసాలు, బ్లాక్‌మెయిల్ జరిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు తోడు కావాలనుకోవడం తప్పైతే కాదండి. కానీ డబ్బిచ్చి కొనుక్కోవడం ఏంటండి తోడును? మనసుతో దొరికే అనుబంధంగా భావించకూడదు కదండీ! డబ్బు తీసుకుని వచ్చినోడు చూసారా? టైం ప్రకారమే కదా! ఆ టైంకి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ మీ శూన్యతని పూడ్చేవారెవరు? శాశ్వతంగా ఉండే మీ అనుబంధాలే కదా తీరుస్తారు. అది తెలుసుకోకుండా ఒక్క గంటకి, 2 గంటలకి, 3 గంటలకి డబ్బిచ్చి తోడుని కొనుక్కోవడం ఏంటండి అసహ్యంగాను. మీ మనసులో ఒంటరితనాన్ని పోగొట్టడానికి తెచ్చుకున్న ఆ మనిషి టైం అయితే వెళ్ళిపోతాడు అని టైం చూసుకోవడమే సరిపోతుంది కదండీ! మీ మనసులో నిజమైన బాధని మీకు అనుబంధంతో ఉన్న వాళ్ళతోనే పూర్తిగా సేద తీరుతుందండి. అంతేకాని ఈ ఆర్టిఫిషియల్‌గా ఈ క్షణాన్ని ఈ వీడియో చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో, ఇంకా ఈ వీడియో గంటల తరబడి కాదండి. మీరు పదే పదే చూసినా డబ్బులు ఇవ్వక్కర్లేదు. కానీ వాళ్ళకి టైం అయిపోతుంది అనుకునే టెన్షన్‌తోటే మీరు గడుపుతారు తప్ప, మీ ఒంటరితనాన్ని ఎక్కడ పోగొట్టగలుగుతారండి? ఇదేమైనా ఆలోచించారా అసల? ఇలాంటి సేవలను చూసి అస్సలు మోసపోయి కొంపతీసి ఫోన్లు మట్టుకు చేయకండి. వాళ్ళ ఫోన్ నంబర్లు ఇచ్చినాను. ఇదే నా సందేశం అండి అనుకోండి. కాలం మారినా, సాంకేతికత ఇంకా ఇంకా పెరిగినా మనుషుల అవసరాలు కూడా మారుతున్నాయండి.
అయితే ఒక్కటి మాత్రం మారకూడదండి. మనిషి విలువ, సంబంధాల విలువ, నమ్మకం విలువ ఇది మట్టికి పోగొట్టుకోవద్దండి. అద్దెకు తోడు, అద్దెకు బాయ్ ఫ్రెండు. ఆ! ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మరికొందరు విమర్శించారండి. కానీ ఆ విషయాన్ని అంతటితోటి ఆపేసారా? ప్రచారం కూడా ఒక బాధ్యతే అండి. ఆ బాధ్యత ఎంతవరకు అంటే సద్విమర్శ చేసి వదిలేయాలి. టీవీ ఛానల్స్‌లో చర్చలు, సోషల్ మీడియాలో వీడియోలు, మళ్ళీ అదే విషయాన్ని పదే పదే ప్రస్తావన. ఇదేంటండి బాబు! ఈ విషయం నిజంగా సమాజానికి చెడు మార్గమే. కానీ దాన్ని ఖండించడానికి చూపించినప్పటికీ కూడా పదే పదే చూపిస్తే మాత్రం అది ఇంకా ఎక్కువ మందికి చేరి ఇది ప్రచారం పనికొస్తుంది కదండీ వాళ్ళకి. వీళ్ళకి వ్యూస్ పెరుగుతాయేమో కానీ ఆ ప్రచారం వల్ల మరింతమంది ఆకర్షితులవుతారన్న విషయాన్ని ఎందుకు గమనించరండి? వచ్చిన ప్రతి ప్రకటన ఆధునికత కాదు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నదంతా సమాజానికి ఆదర్శము కాదు. యువతనే తప్పు పట్టక్కర్లేదండి. వాళ్ళ ముందుకు మనం ఏ విషయాలను పదే పదే తీసుకెళ్తున్నామో ఆలోచించడం కూడా మన బాధ్యతే కదా మరి. ట్రెండ్‌ను పెంచటం కంటే ఈ రాబోయే తరానికి విలువను పెంచడం ముఖ్యమనేది కూడా గుర్తించి వార్త చెప్పండి. అది బాధ్యతే. కానీ ఆ వార్తను ఎలా చూపించామన్నదే అంతే బాధ్యత. అది అర్థం చేసుకుని మీడియా కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇది మనందరి నైతిక బాధ్యతగా గుర్తించి ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని చెప్తారని ఆశిస్తూ సెలవు.